రాలేకపోతున్నారు. వారు అందుబాటులో ఉంటుండగానే వారి కొరకు కొంత తలంపు భారం కూడా కలిగి వారిపై కూడా దృష్టి కేంద్రీకరించి వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. గడిచిన వారం నుంచి టీనేజ్ ఫెలోషిప్ అని ప్రారంభించడం జరిగింది. అలాగే ఉమెన్స్ ఫెలోషిప్ కూడా ఇంటింటా జరుగుతున్నాయి. అలాగే మెన్స్ ఫెలోషిప్ కూడా ఇంటింటా జరుగుతుంది. కొందరు రాలేకపోతున్న వారి దగ్గరికి మనమే వెళ్ళాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక మరి ఆ తాత్పర్యంలో మన దినమున లోకేష్ సార్ గ్రహణ మరి మెన్స్ ఫెలోషిప్ అయింది. ఈ వారంలో కూడా శంకర్ నిర్మలా గారి హస్బెండ్ శంకర్ మోహన్ రావు గారిని పరామర్శించి వారి కొరకు మరి ప్రార్థించి వారితో కొంత ఫెలోషిప్ మరి చేయడానికి అవకాశం ఉంటుంది. అవకాశం కలిగిన పురుషులు దాంట్లో పాల్పంపులు పొందాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. మరి పిల్లల విషయమే తల్లిదండ్రులు బాధ్యత వహిస్తున్నారు. మరి చక్కని చదువు అందిస్తున్నారు, కార్పొరేట్ విద్య అందిస్తున్నారు, దానికి చాలా ధనాన్ని వెచ్చిస్తున్నారు. దాంతోపాటు కూడా ఆధ్యాత్మికంగా కూడా వారు చర్చిలో ఉండాలి. ఆదివారం అనగానే ఆరాధనలో ఉండాలి. సంఘ కార్యక్రమంలో పాలుపంపులు మరి పొందాలి. మరి సంఘంలోని మరి వారు కూడా ఒక ఆధ్యాత్మికమైన మరి చింత కలిగి ఉండి మరి ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయతో విషయాన్ని గమనించండి. మరి తల్లిదండ్రులు పిల్లలకి కొంతమంది తండ్రి హిట్లర్ అంటారు. కాబట్టి గతంలో మా డాడీ అండి హిట్లర్ అండి, మా డాడీ బొమ్మరిల్లు ఫాదర్లో ఒక ఫాదర్ అండి అని పిల్లలు అనక తప్పడం లేదు ఈ రోజుల్లో. కనుక తల్లిదండ్రులు పిల్లలను సమీపించలేకపోతున్నారు, పిల్లలు తండ్రులను సమీపించలేకపోతున్నారు. కాబట్టి సంఘంలో కూడా పర్యవేక్షణ అనేది కూడా ముఖ్యమైనది. ప్రొటెక్షన్ అవసరమే ఉంది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలోని మరి ఆ ఉద్దేశంతో యెహోవాయందు భయభక్తి కలిగిన తల్లి తన పిల్లల యొక్క నడతలను కనిపెడుతుందట. ఆమె చెప్దాం. కాబట్టి ఇంటి నుంచి వెళ్తున్న మీ పిల్లలు మరి స్కూల్లో, కాలేజీల్లో, లేకపోతే ఐటీఐ, పాలిటెక్నికల్, ఫర్దర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఉంటున్నారా అన్నది, అలాగే సంఘంలో వారు ఉంటున్నారా, మీతో పాటు తీసుకుని వస్తున్నారా, మీతో పాటు తీసుకువెళ్తున్నారా, ఆ సమయంలో మరి వారిని కూడా కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు చిన్నపిల్లలు ఏడిస్తే ఫుట్బాల్స్ పట్టించింది అని 3 తరాలు తల్లులు కూడా చెప్పేవారు. అయితే ఇప్పుడు పిల్లలు ఏడిస్తే వెంటనే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. సెల్ ఫోన్కి ఎడిట్ చేస్తున్నది ఎవరంటే తల్లిదండ్రులే. కాబట్టి ఒకసారి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ అది లేకుండా వాళ్ళు ఉండలేరు. కనుక ఈ సమయం ఉంది. మరి దేవుని వాక్యంలో వారు ఉంటే యవనస్తులు దేవుని చేస్తాం నడతాం శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా అని 119వ కీర్తన 9వ వచనంలో ఉంది. సేమ్ టైం 11వ వచనంలో కూడా నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. హృదయంలో వాక్యం ఉంటే దృష్టిని మనం జయించగలం. అందరూ ఆమెను చెప్పండి. శరీరాశలను జయించగలం. కనుక 13 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం జరగడానికి కారణం ఫౌండేషన్ లేకపోవడం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? క్రైస్తవ జీవితంలో కూడా పునాది సిద్ధాంతాలు అన్నది ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ విధముగా మనం పెంచాలి. కనుక యోబు గ్రంథం 39వ అధ్యాయము 28
27 వచ్చిన చూడండి ఒకసారి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27, 28. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27, 28. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తి చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదుకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. చాలండి. చదవని భాగంలో చూస్తే పక్షిరాజు, అదే పక్షిరాజు అంటే ఏంటి? ఎవరు? గద్ద. పక్షి రాని అని లేదు అక్కడ. పక్షి రాజు ఉన్నారు, పక్షి రాని అని లేరు. నీ ఆజ్ఞకి లోబడి పక్షిరాజు, పక్షి రాని అని లేదు, కానీ ఆడపక్షి కూడా పక్షిరాజు అని అంటారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నీ ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞకి పక్షులు సైతం కూడా లోబడి ఆకాశం మీదకి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకున్నా. అయితే ఎక్కడ కట్టుకుంటే? రాతి కొండ మీదే కట్టుకుంటే, కొండ పెట్టుల్లోనే మరి ఆహారాన్ని అక్కడ పెట్టుకుంటే దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎర్రను దూరం నుండే, ఎత్తు నుండే మరి వెతుకుతుంది. కనుక ఈ సమయం ముందు తన గూడు తను కట్టుకుంటుంది, తన ఆహారం తను వెతుక్కుంటుంది. తను నివసించేది ఎక్కడంటే రాతి కొండల మీద. కుందేళ్ళు సైతం కూడా బండలను ఆశ్రయిస్తారు. బండ సందుల్లోని ఆశ్రయాన్ని కల్పించుకుంటే శత్రువు వచ్చి ఆ బండపేటల్లో నుండి తనకి ప్రాణహాని చేయకుండా బండ ఎలాగైతే పేటలను ఆశ్రయిస్తుందో, అలాగే ఆ చిన్నప్పటి నుంచే మన పిల్లలు, అలాగే యవనస్తులు కూడా ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ బండ క్రీస్తే. ఆ బండను మనము ఆశ్రయించాలి. దానికి స్తోత్రం. క్రీస్తుని ఆశ్రయించాలి. కాబట్టి క్రీస్తు యొక్క మరి రెక్కల కింద వారికి రావాలి. అప్పుడే వారికి భద్రత ఉంటుంది. అందరి బట్టి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ సమయంలో ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారి కారా అంటే దేవుని వాక్యంలో యేసయ్య. కాబట్టి మనిషి దేవుడు సృష్టించాడంటే చాలా ఉన్నతమైనగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన రూపం ఇచ్చాడు, ఆయన ఊపిరి ఇచ్చాడు, ఆయన చేతి పనే ఉన్నాం. కనుక దేవుని యొక్క నామ మహిమార్థమే మనము జీవించవలసి ఉంది. దానికి స్తోత్రం. కనుక ఇవన్నీ కూడా మేలు కొరకేనా కీడు కొరక? చెప్పండి. బాలశిక్ష మేలు కొరక కీడు కొరక? హల్లెలూయా. బాలబడి, అమ్మబడి, దేనికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సన్నదిలో అది అంత భద్రత ఉంటుంది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారి అందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకునేవాడెవడు? చాలండి. ఈ చదవన్న భాగంలో చూస్తే కృతజ్ఞత స్తోత్రాలు సంభ్రమ పడువారి స్వరమును వినబడును. ఆమేన్. దేవుని మందిరం ఎంతవరకు పాటల ద్వారా ప్రస్తుతించాం. కొయిరు వారి ద్వారా వారితో కలిసి మనం పాడాం, కృతజ్ఞతతో పాడాం, కృతజ్ఞతతో ఆరాధించాం.
సంబరపడ్డాం, సంతోషించాం. మందిరం అన్నప్పుడు ఒక సంబరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక పండుగకి వెళ్తున్నామని ఉద్దేశంతో ఆనాడు దావీదు అంటాడు, పండుగకి వెళుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి మరియు సేమ్ టైము మరికొందరు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది అంటాడు కీర్తనకారుడు దావీదు. దేవుని మందిరములో కృతజ్ఞత ఉండాలి, స్తుతి ఉండాలి, స్తోత్రము ఉండాలి, సంబరపడాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం పాట పాడారు, ఏం సాక్ష్యం చెప్పారు, హల్లెలూయా. ఇవన్నీ కూడా లోకంలో మనం ఉన్నప్పుడు ఒక సినిమాకి వెళ్తే పూర్తి సినిమా చూస్తామా, సగం సినిమా చూస్తామా? సగం సినిమా చూసామని వారు పేర్లు వెళ్ళక ముందు స్టోరీ కోసం, పేర్లు అయిన తర్వాత స్టోరీ, పరుగు నటకతోని వెళ్ళి చూచి సంతృప్తి పొందేవారు. దేవుని మందిరంలో కూడా అటువంటి సంతృప్తి ఉండాలి, తృప్తి ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. సంతోషం ఉండాలి, సంబరంగా ఉండాలి, పండుగగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. సంభ్రమపడేవారి స్వరమని వినబడును. అందరూ ఆమె చెప్పండి. సాక్ష్యాలు వినబడుతున్నాయి. మన శుక్రవారం స్తుతి అంశాలు విన్నప్పుడు చాలా సంతోషించాం. మన సంఘంలో ప్రార్థన అంశాల కంటే స్తుతి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. సర్వశైలు ఆయన వద్దకు వచ్చెదరు. సర్వజనులకు, అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడిన అక్షరాల దేవుడు మన సంఘాన్ని దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్న విధానం బట్టి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏముండాలని ప్రవక్త ఇర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలో వ్రాయబడిన విషయం. సంభ్రమపడేవారి స్వరమని వినబడును, జనులు తక్కువ మంది కాకుండా. ఆమె చెప్పండి. నేను లోపలికి వస్తే తక్కువలో కనబడ్డారు. మళ్ళీ ఆలోచన చేసా, సండే స్కూల్ దాంట్లో అక్కడ కొంతమంది ఉన్నారు, అలాగే పాస్టర్ గారు అక్కడ టీనేజ్ పిల్లలకి తీసుకుంటున్నారు, వీళ్ళందరూ. కనుక ఇంకిదే కాదండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. జనులు తక్కువ మంది కాకుండా. ఆమె చెప్పండి. నీ దేవుడిని యెహోవా నీకు ఆస్వాదించే స్థలంలో నడిపించినప్పుడు నీకేమీ తక్కువ కాదు అని చెప్పిన వాక్యం అంటే అన్నీ ఎక్కువే. అందరూ ఆమె చెప్పండి. సమృద్ధి. కాబట్టి జనులు తక్కువ కాకుండా. అందరూ ఆమె చెప్పండి. మందిరము నింపబడాలి, ప్రవాహంలే రావాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. తక్కువ మంది కాకుండా నేను వారిని ఏం చేస్తాను, విస్తరింపజేసేదనా. అందరు బిగ్గరగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇదే కాదండి, దేవుడు మన సంఘం పట్ల ఉన్న ప్రణాళిక అయితే ఇది కాదు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. వాగ్దానాన్ని బట్టి అడుగుదాం. సెక్షన్స్ బట్టి ఎలాగైతే ప్లేడర్ వాదిస్తాడో అలాగే దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం, ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అల్పులు కాకుండా నేను వారిని ఏం చేస్తాను, గనులుగా చేస్తాను. ఆమె చెప్పండి. ఒకప్పుడు అల్పులే, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరండి, గనులు. ఫ్లైట్ మీద వస్తున్నారు అంటే అది దేవుడికి చేసిన ఘనకార్యం కాదా? అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియజేయండి. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదినా. వారి కుమారులను మునుపటి ముందరు వారి సమాజం నా ఎదుట స్థాపించబడును. మీ పిల్లలు స్థాపించబడును గాక, మీ యవనులు స్థాపింపబడును గాక, మీరు స్థాపింపబడును గాక. అంటే స్థిరపరచబడదురు గాక.
ఆనాడు ఇశ్రాయేలీయులు స్థిరపరచబడి అనే మాటకి వెల్ సెటిల్డ్ అని ఇంగ్లీష్లో వ్రాయబడ్డది. ఆమె చెప్పండి. అన్ని విషయాల్లో కూడా వర్తిల్లారు. ప్రియుడా, నీ ఆత్మ వర్తిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్తిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె చెప్పండి. ఆనాటి గాయకే కాదని మీకు కూడా చెప్తున్న మాట, దేవుడు ఆత్మ సంఖ్యముతో చెబుతున్న మాట చెవిగల వాడు వినుగాక. చాలామంది అపోస్తలులు యోహాను గాయకి రాశాడు, గాయకి అనుకుంటారు. మనకి ఆమె చెప్దాం. కనుక విస్తరింపచేసేదను, తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మున్నపుట్టే వాళ్ళే వారు ఉందరు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారి సమాజం నా ఎదుట స్థాపించబడను. వారిని బాధపరిచే వారిని అందరినీ నేనేం చేస్తానండి, శిక్షించదను. అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైందండి. మనకు అనుకుంటే ముడితే దేవుడి మీద దుడ్డు కనపడినట్టే, అంతగా ఆయన ఫీల్ అయిపోతాడు. అంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. దేనికి స్తోత్రం. కాబట్టి కృతజ్ఞత, స్తుతి అనేది ఉండాలి. స్తుతి మన స్థితిని మార్చేది. స్తుతి మన స్థితిని మార్చేది. దేనికి స్తోత్రం తెలుద్దాం. స్తుతి అనే మాటకి ఆశీర్వాదం. దేనికి స్తోత్రం. ఇవ కృతజ్ఞత స్తుతి అయితే ఇంకా బ్లెస్డ్. అందరూ ఆమెను చెప్పండి. కాబట్టి కృతజ్ఞత వలన కొన్ని ప్రయోజనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చదవాలి ఒకసారి. వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఏమిటండి, ఏమీ నష్టపడకుండా తినుటకు, తిన్న తర్వాత ఆ మొక్కలను పోగు చేయమని శిష్యుడికి చెప్తే వారు భుజించిన తర్వాత అందరు చప్పట్లు కూడా దేవనామం కనపడుతుంది. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు. యేసు ప్రభు యొక్క బాధ విని ఆకలిని మర్చిపోయారు 3 దినాలు. ఆకలిని త్యాగం చేశారు, సమయాన్ని త్యాగం చేశారు, నిద్రను త్యాగం చేశారు. దేవుని వాక్యములో ఉన్న రుచి తేనె కన్నా, జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. ఆమెను చెప్తాను. అయితే వారు వెళ్తున్నప్పుడు ఆకలితోనే ఎక్కడైనా సమస్యలు ఇస్తారేమో అని. ఇక్కడ వాక్యం ఉన్నంత వరకు కూడా పర్వాలేదు, ఎండిపోరు, సమృద్ధిగా ఉంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడైనా పడిపోతారేమో అని వారికి ఆహారం పెట్టమన్నాడు. శిష్యులేమో ఏ బేకరీలో దొరుకుతుంది, కొంతమంది దానికి డబ్బులు అంతా ఇలా లెక్కలేసుకుంటున్నారు. ఇలా లెక్కలేసుకునేసరికి చాలా కాలం గడిచిపోతుందంట. గతంలో చాలామంది విడోస్ లిస్ట్ సేకరించాం. వాళ్ళకి సాయం చేయాలనుకునే ఆ యొక్క పథకంలోని టైంలో చాలామంది విడోస్ చచ్చిపోయారు. చాలామంది ఏం చేస్తారంటే, ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలు వేసుకునేసరికి కొంతమంది విడోస్కి అందుకుంటా అయిపోతుంది. అక్కరలో ఉన్నప్పుడే ఎక్కువ మంది ఒకసారి చేసేలేం, ఒక్కొక్కరికి చేయొచ్చు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఆకలితో ఉన్నప్పుడు వెంటనే లెక్కలు వేసుకుంటే ఒక చిన్న పిల్లాడు వచ్చి, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని యేసు ప్రభు చేతిలో పెడితే, యేసు ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వడ్డించమన్నాడు. పంక్తులు తీర్చి కూర్చోబడితే పంక్తులు తీర్చి కూర్చున్నారండి. దేవుడు క్రమానుకర్త, క్రమంగా ఉన్నట్టు నేర్పించాడు. క్రమశిక్షణ కలిగి ఉండడం నేర్చుకోవాలి.
వడ్డించమంటే వడ్డించారు. దేనికి స్తోత్రం చెల్లుదాం. ఆ వడ్డించిన తర్వాత మిగిలిపోయిన మొక్కలు పోగు చేయమంటే పోగు చేస్తే ఎన్ని వచ్చాయి? 12 గంపలు వచ్చాయి. అంటే అక్కడ అర్థం ఏంటంటే కృతజ్ఞతలోని ఏముందంటే సమృద్ధి ఉంది. అందరు చప్పబడి దేవనామం గారపరిచి. ఏంటి 5,000 మంది పురుషులే ఉన్నారు, అప్పుడు స్త్రీలకి లెక్కలో లేరు వాళ్ళు. ఇప్పుడు సెన్సస్లోకి వచ్చారు స్త్రీలు, పిల్లలు కూడా వచ్చారు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు దినాల్లో సెన్సస్లో లేరు వాళ్ళు. ఒక పురుషునికి ఒక భార్య, కుటుంబానికి ఒక బిడ్డ లెక్కేసుకున్న 15,000 మంది. అంతగా దేవుడు ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతి చెల్లించడం వల్ల అక్కడ ఆశీర్వాదం ఇచ్చింది. అందరూ సమృద్ధిగా తిన్న తర్వాత ముక్కలు పోగు పట్టమన్నారు. ఏది వేస్ట్ చేయకూడదు. అవి ఎన్ని గంపలు వచ్చాయి? 12 గంపలు వచ్చాయి. కనుక కృతజ్ఞతలో ఏముందంటే ఆశీర్వాదం. అంటే కొరతలో సమృద్ధి. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. నీకే కొరత ఉందో మాకు తెలియదు. ఆ కొరతను విషయంలోనే ఆ కొరతను విడిచిపెట్టి నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించు. దేవుని సన్నిధి ఆరాధనలో వచ్చినప్పుడు యూత్ వారే ఆరాధిస్తారు, కొయిరు వారే పాడుతారు, కానుకలు పట్టేవారే పడతారు, స్వీకరిస్తారు. నేను వచ్చినప్పుడే వేస్తాను, రాకపోతే వెయ్యను. ఎవరైనా వస్తే ముందు వెళ్తాను, వాళ్ళు రాకపోతే నేను ఎందుకు. ఇవన్నీ ఇలాంటివి కాదు. నీ వంతు మందిరములోను కనబడ్డం, కృతజ్ఞత భావము కలిగి ఉండి స్తుతించాలి, ప్రస్తుతించాలి, ఆరాధించాలి, సాక్ష్యం ఇవ్వాలి, వాక్యం వినాలి. హల్లెలూయా. అప్పుడు నీ కొరతలన్నీ కూడా ఏంటంటే సమృద్ధిగా మారిపోతాయి. ఆమెను చెప్పండి. రెండవదిగా చూస్తే కృతజ్ఞత వల్ల ప్రయోజనం, రెండవ ప్రయోజనం లూకాసు వార్త 17వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు చూస్తే అది అందరికీ తెలిసిన భాగమే. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తారు. వాళ్ళు ఏంటంటే, అయ్యా మమ్మల్ని శుద్ధులను చేయమంటే మిమ్మల్ని నేను శుద్ధులుగా చేశాను, మీరు వెళ్ళి ఒకటి నేను చెప్పింది ఒకటి చేయాలి. దేవాలయానికి వెళ్ళి ఏంటంటే మిమ్మల్ని మీరు కనపరచుకోండి అన్నప్పుడు వాళ్ళు దారిలో వెళ్తున్నప్పుడే శుద్ధులైపోయారు. చెప్పబడి దేవుని నామానికి ఏర్పడుతుంది. ఆ 10 మంది శుద్ధులయ్యారు. కానీ కృతజ్ఞత తెలిపిన వాడు ఎవరండి? ఒక్కడే. వాళ్ళకి అడిగాడు యేసు ప్రభు, 10 మంది శుద్ధులయ్యారు కారా? 10 మంది శుద్ధులయ్యారండి. అయితే ఆ తమ్ముండగారు ఎక్కడ? అందుకు యేసు, నేటి దినాల్లో మందిరంలోని ప్రార్థన చేసి చాలా మంది వస్తున్నారు, ప్రార్థన చేస్తే బాగుపడిపోతున్నారు, వాళ్ళు మందిరానికి మరి రావడం లేదు. కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒకడు వచ్చాడు. ఆయన ఎవరంటే సమరయుడట. ఆ భాగంలో ఉంది. ఆయన సమరయుడు అంటే అన్యుడు. కృతజ్ఞత కలిగిన వారి విశ్వాసుల కంటే అన్యులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఆనాటి యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినముల్లో అవ్వచ్చు, ఇప్పుడు ఆత్మ సంతరించుతున్న దినాల్లో కూడా అవ్వచ్చు. కాబట్టి వచ్చి యేసు ప్రభుకి కృతజ్ఞత కనపరుచుకున్నాడు. కృతజ్ఞత వల్ల ఏంటంటే బంధం పెరుగుతుంది. ఆమె చెప్పండి. యేసు ప్రభుతో ఆయన, ఆయనతో యేసు ప్రభు. ఆ తమ్ముడితో బంధం అంత లేదు. ఫెలోషిప్. అందరికి స్తోత్రానికి స్తోత్రం తెలుద్దాం. ఇమ్మానుయేలు పరిచర్య కదా, అదే దిశలోని ఈ పరిచర్య మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, టీనేజ్ ఫెలోషిప్, చిల్డ్రన్ ఫెలోషిప్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా సమయాల్లోని మెన్స్ సండే అని, ఉమెన్స్ సండే అని, యూత్ సండే అని, చిల్డ్రన్ సండే అని పెట్టడానికి ఏంటంటే అందరూ అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. దానికి స్తోత్రం. ఆ ఉద్దేశంతో సహవాసం బలపడడానికి ఏర్పాటు చేసేది. అందరూ దానికి స్తోత్రం. సహవాసం వల్ల ఏంటవుతుంది? బంధము బలపడుతుంది. ఒకప్పుడు బంధాలు, మా తాతగారు వచ్చి
స్టీల్ గిన్నెలో ఒక భోజనం పడితే మా అమ్మకి ఎన్నివాడు, లేదు కంచు గిన్నెలోనే పెట్టమనేవాడు ఆయన. అప్పుడు బల్ల మీద ధూళి పెట్టిన ఆ కంచర సామాన్లు తీసి తోమి పెడితే అప్పుడు తినేవాడు. ఆ బంధాలు కూడా అలా గట్టిగా ఉండేవి. ఇప్పుడు బంధాలు ఏంటండి? యూజ్ అండ్ త్రో, పడేయడమే, వాడిన తర్వాత పడేయడమే. అవి కూడా వాడకూడదు. అసలు అత్యంత క్యాన్సర్ రోగులు అవడానికి కారణం ఏంటి? మనం ఇప్పుడు డిస్పోజబుల్ వాడుతున్న కారణం. టీ కానీ అక్కడ ఏది ఈ పేపర్ ప్లేట్స్ కానీ ఇవి వాడొద్దు. ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా ఉండాలి, ప్లాస్టిక్ రహిత స్కూల్గా ఉండాలి అనేది పాటిస్తున్నారు. ఎందుకంటే క్యాన్సర్ను మనం తరిమి కొట్టడానికి. ప్రియమైన దేవుని బట్టి ఒకసారి ఆలోచించేద్దాం. ఒకప్పుడు బంధాలు గట్టిగా ఉండే బంధాలు బేట్ల బారిపోతున్నాయి. యూజ్ అండ్ త్రో, తినేసిన తర్వాత పడేస్తున్నాం. అటువంటి బంధాలు కాదు. ఆ కుష్ఠరోగి ప్రార్థన దేవుడితో బంధం నిలిపింది. ప్రభువైన అయిన యేసుక్రీస్తుతో బంధం నిలుపుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మోకాళ్ళ ప్రార్థన ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైంది కాబట్టి దేవుడు శుద్ధుడిగా చేశాడు. అందరూ ఆమెను చెప్పండి. కృతజ్ఞత అన్నది ముఖ్యం. కొరతను సమృద్ధిగా మార్చబడేది, బంధాన్ని బలపరిచేది కృతజ్ఞత. కాబట్టి దేవుడి మందిరంకు ఆ విధంగా రావాలి. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలండి? దేవునికి తెలియచేయండి. చాలాసార్లు మన రిక్వెస్ట్లు ఎవరు తెలియజేస్తారు? ఇరుగమ్మ, పొరుగమ్మ, పొరుగమ్మ, పుల్లమ్మ. నీ బాధ అంతా వాళ్ళకి చెప్పేస్తా, నీ పిల్లకంతా వాళ్ళకి ఇస్తే ఆ పిల్లకి పట్టుకున్న తర్వాత జాడిస్తారు వాళ్ళు. నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేని విషయంలో చింతపడకుడి. మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి లక్ష్యం చేసే దేవుడు, మన గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు. ఆయనపై మీ చింత యావత్తేయండి, మీ భారం మోపండి, మీ పనుల భారం ఆయన మీద మోపండి. ఆయన నిన్ను ఆదుకుంటాడు. మీ ఉద్దేశాలు సఫలపరిచే దేవుని పైన వేస్తే హల్లెలూయా. ఇంకేం చేయాలండి? మనం చింతపడద్ది. చింతించిన వాళ్ళు 3 ఎక్కువ అవ్వం, 3 తగ్గిపోతాం, భూమిలోకి ఉంటాం, ఎదగం. చింతించిన వల్ల ఏంటంటే మనం చింత మనల్ని చంపేస్తుంది. మనం ఏం చేయాలి? చింతనే చంపేయాలి. అందరికి దేనికి స్తోత్రం తెలియదు. చింత లేని వింత మనసులుగా ఉండాలి. అయితే దేని విషయంలో చింతపడకుడి, చదవండి. దేని గురించి చింతపడి ప్రతి విషయంలో కృతజ్ఞ ఏమైనా ఉందండి? చదవండి, నేను చెప్పింది కరెక్టే కాదా? దేనివి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరు తెలియజేయాలండి? దేవునికి తెలియజేయాలి. అందరూ ఆమె చెప్పండి. దేవునికి తెలియచేయాలి. అన్న తనకి బిడ్డలు లేరని ఎవరికి తెలియజేసిందండి? ముందు భర్తకి తెలియజేస్తే నేను దేవుడినా అన్నాడు, దేవుని పతిగా ఉన్నానా, అయినా నేను 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కాదా అని వాదార్పు ఇచ్చాడు భార్యకి. సేమ్ టైం అదే వాదార్పుతో ఉండిపోలేదు, కానీ దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసిందండి? హృదయాన్ని కుమ్మరించిందండి. మందిరానికి వెళ్ళి అందరూ దేనికి స్తోత్రం తెలియదు. తెల్లవారు నీళ్లు కుమ్మరించడం కాదు, ఎప్పుడు తెల్లారితే మనం పాసి నీళ్ళు పంపేయాలని రోజు వస్తారు, కానీ మీ హృదయం కుమ్మరించాలి. మీ హృదయాల దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. కుమ్మరించినప్పుడు అప్పుడు ఏం చేశాడు? ఆమె మనం విని ప్రార్థన ద్వారా సమూయేలుని దేవుడు దయచేశాడు. అందరు చప్పటి కూడా దేవునామా. ఆ సమూయేలు రాజు, యాజకుడు, ప్రవక్తగా ఎఫ్ఏసి చిన్నప్పుడే అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలియదు 3 పదవులు చేశాడు. నేను అంటుంది ఏంటంటే, అన్న దేవుని సన్నిధిలో ఉదయం కుమ్మరించింది. ఏం చేసిందంటే దేవుడు జాబ్ ఇచ్చాడు.
అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి దేవుని మందిరంలో నేటి బయలుతుంది. దేనికి చింతపడి ప్రతి విషయంలో హృదయపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, దేవుని సమాధానము, దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ హృదయములో, మీ తలంపులకు, మీ తలంపులకి కావలియుండును. అందరూ ఆమె చెప్పండి. మీ హృదయానికి, మీ తలంపుకి కావలి ఉండేది సమాధానం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. ఆయన సమాధానం ఇచ్చేవాడు, ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు, సమాధానానికి మారుపేరు శాంతి. ఎప్పుడు నీ కృతజ్ఞత పూర్వకంగా విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు దేవుని సమాధానం ఎవరి వలన? యేసుక్రీస్తు వలన మీ హృదయానికి, మీ తలంపులకి కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏ భారంతో, ఏ సమస్యతో, ఏ చింతతో వచ్చినారు, ఏ అవస్థతో వచ్చినారు? మీ పిల్లల అడ్మిషన్స్ కొరక, పిల్లల వివాహాల కొరక, గర్భఫలము కొరక, సొంత ఇంటి కళ కొరక, మందిరము కొరక, మందిర స్థలము కొరక, బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలో ఉండే కొరక, ఏదైనా వచ్చు, అనారోగ్యం స్వస్థత కొరక, సాధారణ బంధకు విడుదల కొరక, ఏదైనా కూడా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపలు ఎవరికి తెలియజేయాలి? సరాసరి దేవునికి తెలియజేయాలి. దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకి, మీ తలంపులకి కావలి ఉండును. అందరూ ఆమె చెప్పండి. మూడవది ఏంటంటే కృతజ్ఞత వల్ల సమాధానం. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. 4వ వచనం 100వ కీర్తన. చాలామంది కంటతో వచ్చి ఉంటుంది. 100వ కీర్తన 4వ వచనం. ఈ 100కి 100 కూడా అంటారండి. చదవండి. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడు. ఈశ్వరమని రావద్దండి. ఒక గుడి మీద పక్షులు ఉన్నాయండి, పావురాలు. ఆ పావురాలకు ఒకసారి ఏంటి ఈ మనుషులు వస్తున్నారే భక్తులు, ఆ భక్తులు నమ్ముకున్న దేవుడు మన దేవుడు కాదా అనుకునేట. ఈశ్వరమని వచ్చి ఈశ్వరమని వెళ్ళిపోవడం కాదండి, కృతజ్ఞత పూర్వకంగా రావాలి. అందరూ ఆమని చెప్పండి. కృతజ్ఞత పూర్వకంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి, సంతోషంతో రావాలి, సంతోషంతో వెళ్ళాలి. ఆమెను చెప్దాం. కృతజ్ఞత చదవండి. కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మందిరంలో ఏంటంటే ఆరాధన టైంలో, అంటే కానుకల టైంలో కానుకలు అర్పించేవారు, అది వేరే. వచ్చినప్పుడు టిక్కని శబ్దం వచ్చేది, అంటే కృతజ్ఞత భావంతో వేసేవారు. సాక్ష్యం చెప్పిన ఒక టిక్కని శబ్దం వచ్చేది, సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా కానుక వేసేవారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి బిడ్డారా, నేను చెప్తుంది ఎందుకంటే ఓ పాస్టర్ గారు, నేను చాలా దగ్గర ఇక్కడ ఆరాధన నడిపించుకుంటూ కొన్ని బ్రాంచ్ సంఘాలకి, సంత సీతారాంపురం అవ్వచ్చు, కొల్లివలస అవ్వచ్చు, కొన్ని మన అల్లినగరం అవ్వచ్చు, ప్రభుబోధన బల్ల ఇవ్వడానికి వెళ్తే ఆ ప్రభుబోధన బల్ల కొరకు కూడా ఒక అర్పణ వాళ్ళు రెడీ చేసి ఉంచేవారు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కృతజ్ఞత అర్పణలు అర్పించు. చదవండి. ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించు. ఆయనను స్తుతించుడి. ఇప్పటిలా కాదండి, కానుకలు సంత పట్టుకుని మన దగ్గరికి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళడం కాదు. అప్పుడు ఏంటంటే కానుకలు పట్టి ఇక్కడే ఉండేది. కానుకలు అర్పించేవారు, పురుషులు వచ్చేవారు, స్త్రీలు వచ్చేవారు. ఆ స్త్రీలు పురుషులు కూడా ఒకరికొకరు చూసుకోవడం, ఎవరు వచ్చారు ఎవరు రావాలో అందరికీ తెలిసిపోయేది, పాస్టర్ గారికి తెలిసిపోయేది, అలాగే వచ్చిన సంఘానికి కూడా తెలిసేది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించండి. కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు దేవుని సన్నిధికి, కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించు.
అంటే ఈ కృతజ్ఞత వలన అంటే దేవుని సన్నిధికి నడిపించబడతాము. ఆమె చెప్పండి. ప్రార్థన చేసిన కృతజ్ఞత చేసిన ప్రార్థన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి థ్యాంక్ఫుల్గా కృతజ్ఞత అర్పించచ్చు దేవుని మందిరానికి నడిపించబడు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది 4వది. 5వది చూద్దాం. అందరికీ తెలుసు 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. ఆ 2వ వచనంలో ఉంది. 2వ వచనం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన చేసిన ఉపకారాల్లో ఒకటి మన దోషాలను క్షమించాడు, మన రోగాలను సంకటాలను కుదిర్చాడు, సమాధులను ప్రాణం విడిపించాడు, విమోచించాడు, విడిపించాడు, మేలుతో మంచుతో హృదయాన్ని తృప్తిపరిచాడు. 5వది ఏంటంటే పక్షిరాజు యవనం వలె మన యవనము కొత్త దగుచున్నట్లు మేలుతో మన హృదయాన్ని పరచుచున్నాడు. మన మెన్స్ ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు అర్థమైందండి, వృద్ధ కళ లేదు ఎవరికి, లోకేష్ గారిలో ఉంది. ఏం కళ అండి? యవ్వన కళ, ఆరోగ్యమైన కళ. ఆమెను చెప్దాం. ఆనాడు శద్రకి మెషకి అబద్ధనగోలు రాజభోజనం తినకుండా శాఖధాన్యం తిన్నప్పుడు ఇంకా కళ వచ్చిందట. అందరు చెప్పలు కూడా దేవన. అలాగా పక్షిరాజు యవనం వల్ల మీ యవనం కొత్త మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు, మేలుతో మంచుతో హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఏంటంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి చేర్చేది కృతజ్ఞత. నా ప్రాణమా, మై సోల్ యెహోవాను స్తుతించు. ఆమె చెప్పండి. శరీరం స్తుతించడం కాదు, పెదవులు స్తుతించడం కాదు, మనసు కూడా స్తుతించాలి, ఆత్మ కూడా స్తుతించాలి. నేను మనసుతో పాడుతాను, ఆత్మతో కూడా పాడుతాను. నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తాను. దానికి స్తోత్రం చెల్లిద్దాం అని పౌలు చెప్తాడు. కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి చేర్చేది కృతజ్ఞత. ఆమెను చెప్పండి. ఆనాటి దావీదు అంతకంతకు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత స్థుతి. ఆమెను చెప్పండి. ముమ్మారు దానియేలు ప్రార్థన అయితే 7 సార్లు దేవుని ఆయన స్తుతించగలిగాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సౌలు అంతకంతకు నెరసిల్లిపోయాడు, దావీదు అంతకంతకు అభివృద్ధి పొందాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక కృతజ్ఞత వల్ల 5 విషయాలు మీకు చెప్పాను. ఒకటి ఏంటండి, కొరత సమృద్ధిగా మార్చబడును. అర్థమైందండి. పిల్లవాడు రొట్టె అంత, అది బార్లీ రొట్టె. అర్థమైందండి. 5,000 మందికి వడ్డించగా సుమారు 15,000 మంది లెక్కేసుకున్నాం. 12 గంపలు మిగిలిచ్చేది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే కొరత సమృద్ధిగా మారుతుంది, బంధం బలపడుతుంది. అలాగే కృతజ్ఞత వల్ల సమాధానం మన హృదయానికి కాదు తలంపులు కూడా దొరుకుతుంది. కృతజ్ఞత అర్పణ దేని చేస్తుందండి? దేవుని మందిరానికి నడిపించబడతాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. తర్వాత మన స్థితి ఉన్న స్థితి నుంచి దేవుడు ఉన్నత స్థితిలోనికి చేరుస్తుంది. కాబట్టి కృతజ్ఞత, అటువంటి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆ కృతజ్ఞత స్థుతి ఏంటంటే ఒక సంబరం, ఒక పండుగగా రావాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మన పిల్లలు, యవనులు, స్త్రీలు, పురుషులు అన్ని విషయాల్లో కూడా ఆత్మీయముగా, ఆర్థికముగా, ఇహపర సంబంధమైన దేవుళ్ళ చేత వారు కుమ్మరించబడాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారి దేవునికి పాత్రలుగా ఉండాలని, మీరు కూడా ఉండాలని కోరుతూ ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాన్ని దీవించగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే చివరిగా మనం వదులుతున్న సామూర్తి గారు ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు నిమిత్తము దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ 2 చేతుల ఆకాశం అయిపెత్తి వాక్యం నిమిత్తం దానిద్దాం. పరిశుద్ధుడా ప్రేమగల నా పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ నామానికి లెక్కలే స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి దేవా. ఇదిగో 2026 సంవత్సరంలో 7వ నెల 2వ ఆదివారం అనగా ఈ రోజు ఈ క్షణం ఈ విధంగా
అయ్యా మేము మా కుటుంబాలతో నీ సంఘానికి వచ్చి సన్నిధికి వచ్చి మరొకసారి ప్రభా పాటలతో ఆరాధనతో వర్షిపులతో వాక్యముతో నాయన నీ స్తుతించి ఆరాధించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అయ్యా నేడు మా మధ్య నీ దాసుని నిలబెట్టుకుని నాతో మాతో ప్రతి ఒక్కరితో నువ్వు షూటిగా నువ్వు మాట్లాడే విధానం బట్టి స్తోత్రం. అవును తండ్రి నాయన, ఈరోజు మేము తండ్రి సజీవులకు ఉన్నామంటే అది కృతజ్ఞత మాత్రమే నాయన. అయ్యా మా పట్ల నువ్వు చేసిన మేలుని బట్టి, మా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి, మా పట్ల చేసిన అద్భుత కార్యాలు బట్టి అయ్యా మేము కృతజ్ఞత కలిగి జీవించాలని నీ వాక్యము ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో నువ్వు షూటిగా మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి నాయన, కృతజ్ఞత నాయన బంధాన్ని పెంచుతుంది. కృతజ్ఞత మీకు మాకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. కృతజ్ఞత అనేది అయ్యా తన నీ సన్నిధికి కాంతికి దగ్గర చేస్తుంది. కృతజ్ఞత అనేది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుతుంది. కృతజ్ఞత అనేది నాయన నీ మహిమతో మేము నింపబడతామని, నీతో మాతో బంధం కలిగి ఉంటామని, సహవాసం కలిగి ఉంటామని, అయ్యా స్నేహత్వం కలిగి ఉంటామని, అయ్యా మేము అయ్యా నీ విధంగా నాలో నీవు నీలో మేము కలిసి జీవిస్తామని కృతజ్ఞత ద్వారా మాకు తెలియజేయడానికి స్తోత్రం. దేవా కూడొచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ అక్రతను తీర్చండి, ప్రతి సమస్యను విడిపించండి, రుణభారం నుంచి విడిపించండి, అప్పుల ఊబుల నుంచి పైకి లేపండి. ఆరోగ్యం ఉన్నారు ప్రభా, ఎవరైతే బలహీనమైన బలపరచండి, రోగుల్ని స్వస్థపరచండి, బాగు చేయండి, లేవనెత్తండి, ధైర్యపరచండి, బలపరచండి. దేవా నీ శక్తితో నింపండి, నీ బలంతో నింపండి, నీ ఆత్మశక్తితో నింపండి నాయన. ఒట్టి వారికి ఎవరైతే వచ్చో ఒట్టి వారికి వెలక నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరిని పేరు అభిషేకించి సిద్ధపరిచి బలపరిచి ఆశీర్వదించమని, నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని, తిరిగి వెళ్తుండగా నీ తోడు నీ సహాయం మాకు అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభుని ప్రేమించిన సకల ప్రజలకును ఈ వారంలో జరగబోయే ప్రతి కూడికను సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్తమే ఇచ్చాం, ప్రవేశనామ సంపూర్ణ అపవాద క్రియగణంత నాశనం కలుగునుగాక. ఆమేన్.